రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీల ప్రాధాన్యతపై ప్రభుత్వం గమనించాలి. తను ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుండాలని, స్థానిక సంస్థలు బలోపేతానికి చేస్తానన్నటువంటి అనేక హామీలు కనీసం గౌరవ వేతనాన్ని పెంచే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంపై ఆశలు ఎన్నో పెట్టుకున్నటువంటి స్థానిక సంస్థలు యథావిధిగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలపై కూడా మళ్ళీ ఈ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉద్యమానికి సిద్ధపడకుండా మీరు జాగ్రత్త పడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంచి జరుగుద్ది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసానికి ప్రతీకగా ఈరోజు బడ్జెట్లో 5% ఇచ్చిన వాగ్దానాన్ని స్థానిక సంస్థలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలి. ఇది అందరి ఆవేదన. స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి గ్రామాలకు చేరుతుంది, గ్రామాల అభివృద్ధికి పాటుపడుతుందని గుర్తుంచుకొని అనేక రకాలుగా కేటాయింపులు చేస్తున్నటువంటి ప్రభుత్వం స్థానిక సంస్థల కోసం అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అలాగే మున్సిపాలిటీలు అనేక వ్యవస్థలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం గుర్తుంచుకొని బడ్జెట్ కేటాయింపులో 5% నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతానని చెప్పి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వారి కాలం పూర్తవుతూ ఉన్నది. 1 సంవత్సర కాలంలో సర్పంచ్లు, ఇంకొక 1.5 సంవత్సర కాలంలో ఎంపీటీసీలు ముందుకు వారి పదవీ విరమణ సమయం ముందుకు వస్తూ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క స్థానిక సంస్థలకు ఇస్తానన్నటువంటి అన్ని హామీలని 1 by 1 వాటిని నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ముఖ్యమంత్రిని ఈ యొక్క విషయంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో ఈ యొక్క మాట నిలుపుకునే చర్యలుగా ముందుకు సాగాలని చెప్పి ఈ యొక్క కోరుతూ ఉన్నాం. నమస్తే.